అంగీకరిస్తారా ఎవడన్నా? భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చాలా ముస్లిం కంట్రీస్లో పర్యటిస్తూ ఉన్నారు సార్. రీసెంట్గా ఆయన ఇరాన్లో పర్యటిస్తూ ఉన్నారు. సో ఇరాన్ పాకిస్తాన్కి మిత్రదేశం అయితే కాదు, వాళ్ళిద్దరికీ కూడా సరిహద్దుల్లో కొన్ని ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. సో ఎందుకు సార్ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇలా ముస్లిం దేశాలలో పర్యటిస్తూ ఉన్నారు, వాళ్ళ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? దీనివల్ల భారత్కు ఏదైనా ప్రభావం, ఎటువంటి ఎఫెక్ట్ ఉండొచ్చు? లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇరాన్ నుంచి నిన్ననే అజర్బైజాన్లో వెళ్ళిపోయాడు. ఇప్పుడు అజర్బైజాన్లో పర్యటిస్తున్నాడు. ఇది 4 దేశాల పర్యటన. తుర్కీ, ఇరాన్ దాటి ఇప్పుడు అజర్బైజాన్లో ఉన్నాడు. ఇందులో తుర్కీ అండ్ అజర్బైజాన్ ఇటీవల ఇండో-పాక్ వారప్పుడు పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. మీకు తుర్కీ అయితే మెటీరియల్ సపోర్ట్ కూడా చేసింది. ఈవెన్ మన పేపర్లో అప్పుడు చర్చ కూడా వచ్చింది. కార్గో షిప్ కరాచీ చేరుకుంది, ఒక ప్లేన్ లాహోర్లో దిగింది, కార్గో ప్లేన్ అని. సో అందువల్ల తుర్కీ ఇది సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్ టు ఆర్మ్స్ ఇంపోర్టర్. పాకిస్తాన్ దిగుమతి చేసుకునే ఆయుధాల్లో చైనా తర్వాత తుర్కీ ఉంటుంది. అందువల్ల తుర్కీ ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహించాలని కోరుకుంటుంది కనుక పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ కనుక నేను అండగా ఉన్నానని ముందుకొచ్చింది. అది తుర్కీ స్ట్రాటజీలో భాగం. తుర్కీకి ఇండియాకి ఏమీ గట్టు పంచాయతీ లేదు, పొలం పంచాయతీ లేదు, మనకు వాళ్ళకు బార్డర్ ఏమీ లేదు. కానీ ఎర్దోగాన్కున్న రాజకీయ ఆకాంక్షలో భాగంగా పాకిస్తాన్కు మద్దతు. ఇక అజర్బైజాన్ కూడా ఇస్లామిక్ కంట్రీ, కానీ మనం అజర్బైజాన్ ఆర్మేనియాల మధ్య నగోర్నో కరాబాఖ్ కొరకు వాళ్ళ ఘర్షణ జరుగుతోంది. ఈ 2 మాజీ సోవియట్ రిపబ్లిక్స్. సో మీకు దానిపైన ఈ అజర్బైజాన్ ఆర్మేనియాల మధ్య ఈ నగోర్నో కరాబాఖ్ వివాదం ఏంటి అని ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు నేను నా యూట్యూబ్లో మాట్లాడిన వీడియో ఉంటుంది, ఎవరైనా కావాలంటే చూడొచ్చు. అసలు ఆర్మేనియాకు అజర్బైజాన్కు ఉన్న వివాదం ఏంటి అని. సో మీకు ఆర్మేనియాకు భారతదేశం ఆయుధాలు సప్లై చేస్తుంది. సో అందువల్ల అజర్బైజాన్కు అది కూడా ఒక కోపం ఉండొచ్చు, అంటే మా ప్రత్యర్థి దేశమైన ఆర్మేనియాకు మీరు ఆయుధాలు సప్లై చేస్తున్నారు కదా అని కూడా. కానీ మీకు ఇరాన్కు మనకు వాస్తవంగా హిస్టారికల్గా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. పాకిస్తాన్కి ఇరాన్కు ఫ్రెండ్షిప్ లేదు. ఎందుకంటే మీకు బెలూచి అంశము ఇరాన్లో ఉంది, పాకిస్తాన్లో ఉంది. సో ఇరాన్లో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాల మీద అటాక్ చేశామని ఇరాన్ లోపలికి వెళ్ళి అటాక్ చేసింది. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద స్థావరాల మీద అటాక్ చేశామని ఇరాన్ వచ్చి అటాక్ చేసింది. అందువల్ల పాకిస్తాన్కు ఇరాన్కు మధ్య ఆ సంబంధాలు లేవు. కానీ అన్ఫార్చునేట్లీ భారత ప్రభుత్వము అమెరికాతో రాజీ పడే విదేశాంగ విధానంలో భాగంగా ఇరాన్ను మనమే దూరం చేసుకున్నాం. ఈవెన్ గతంలో వచ్చిన భారత పాక్ యుద్ధాల సమయంలో కూడా ఇరాన్ వాజ్ అవర్ స్టెడ్ ఫాస్ట్ అలై, మనం మంచి మిత్రదేశం, సౌదీ కన్నా వీటికన్నా కూడా మిత్రదేశం. కానీ అమెరికాకు ఇరాన్కు ఘర్షణ ఉంటే అమెరికా ఒత్తిళ్ల మేరకు మనం ఇరాన్ నుంచి చమురు దిగుమతులు ఆపేసుకున్నాం. ఒకప్పుడు మన మొత్తం చమురు దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచి ఉండేది. మీరు ఇరాన్ నుంచి వాస్తవంగా మనకు రవాణా రీత్యా కూడా సులభం అవుతుంది. ఈవెన్ తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ పాకిస్తాన్ ద్వారా వెళ్ళడం ఇబ్బంది అవుతుంది కనుక ఇరాన్ నుంచి మీకు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పైప్ లైన్, ఇండియా పైప్ లైన్ కూడా మనం ఆలోచించాం. సో అందువల్ల ఇరాన్లో చబహర్ పోర్ట్, ఇది సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్కు గేట్వేగా ఉపయోగపడుతుంది. చబహర్ పోర్ట్లో కూడా భారతదేశం భాగస్వామి. కానీ అమెరికా ఒత్తిళ్ల మేరకు మనం చబహర్ పోర్ట్ నుంచి కాస్త వెనక్కు తగ్గితే చైనా ఆ ప్లేస్ ఆక్రమించే ప్రయత్నం చేసింది. తర్వాత మీకు ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ 0కి తెచ్చుకున్నాం, 10% 0. ఇరాన్తో మనకి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే రూపీలో చెల్లించేవాళ్ళం మనం. దానివల్ల ఇరాన్ నుంచి మనము ఒక 100 కోట్ల విలువైన ఆయిల్ కొంటే ఆ 100 కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఇచ్చినప్పుడు ఏమయ్యేది అంటే ఇరాన్ ఆ రూపాయలను ఉపయోగించి మళ్ళీ మన దగ్గరే వస్తువులు కొనాలి, ఇంకో మార్గం లేదు. ఆ రకంగా మనకి అడ్వాంటేజ్ కూడా ఉండేది. అన్ని అడ్వాంటేజ్లు వదులుకొని అమెరికా ఒత్తిళ్లకు తలవంచి ఇరాన్తో మన సంబంధాలు తెచ్చుకున్నాం. మరి ఇరాన్ ఏం చేయాలి? భారతదేశం ఇరాన్కు మంచి స్నేహబంధం ఉండగా అసలు అమెరికా చెప్పితే విని మనం ఇరాన్తో దూరం అయ్యాం. ఇది మన నరేంద్ర మోడీ ప్రభుత్వ ఫారిన్ పాలసీలో ఉన్న లోపం. ఇదే మోడీ ప్రభుత్వం రష్యా విషయంలో గట్టిగా నిలబడింది, అది అప్రిషియేట్ చేశాం మనం.
రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా అమెరికా యూరప్ ఎంత ఒత్తిడి చేసినా ఎక్కడా మనం చెల్లించలేదు. రష్యాతో ఆ సంబంధాలు కొనసాగించుకున్నాం. కానీ ఇరాన్తో వచ్చే వరకు ఏంటంటే దూరం చేసుకున్న పర్యవసనం మనం అనుభవిస్తున్నాం. అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన మోడీ ప్రభుత్వం చూపిన ప్రేమ ఇరాన్పై చూపలే. ఎందుకు? వాస్తవంగా మనకు గత వార్స్ చూడండి మీరు, మనకు సౌదీ అరేబియా అండగా లేదు, ఇరాన్ అండగా ఉంది. ఇరాన్ మన పట్ల సానుకూలంగా ఉంది, పాకిస్తాన్ మద్దతు ఇవ్వలే. సౌదీ అరేబియా పాకిస్తాన్ మద్దతు ఇచ్చింది. అయినా సౌదీ అరేబియా, యూఏఈ, ఎందుకంటే వాళ్ళు అమెరికా మిత్ర దేశాలు, మనకు మిత్ర దేశాలు. అమెరికా శత్రు దేశాలు, మనకు శత్రు దేశం. ఇది మనము అనుసరించిన ప్రో అమెరికా టిల్ట్ ఇన్ ఫారిన్ పాలసీ యొక్క పర్యవసనం. కానీ పాకిస్తాన్ ఏం చేసింది, అమెరికా ఏం చేసింది? పాకిస్తాన్ అటు అమెరికాతో లాభం పొందుతోంది, ట్రంప్తో గ్రేట్ నేషన్ అని అనిపించుకుంటోంది. అమెరికా వల్ల IMF రుణం పొందగలిగింది. మళ్ళీ అమెరికా శత్రు దేశాలైన ఇరాన్తో, చైనాతో బ్రహ్మాండమైన సంబంధాలు మెయింటైన్ చేస్తుంది. అంటే అమెరికాతో డబుల్ గేమ్ ఆడిన వాడు లాభపడుతున్నాడు. అమెరికాకు కంప్లీట్గా మనం వెళ్ళి జాకప్ అయిపోయాం, కలిసిపోయాం, మనం నష్టపోతున్నాం. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఫారిన్ పాలసీ అర్థం కావాలి. అమెరికాతో డబుల్ గేమ్ ఆడిన పాకిస్తానేమో అమెరికా వ్యతిరేక చైనాతో, అమెరికా వ్యతిరేక ఇరాన్లతో ఏకకాలంగా సంబంధాలు పెట్టుకున్న అమెరికా గ్రేట్ నేషన్, గ్రేట్ లీడర్ అంటూ పాకిస్తాన్ పొగుడుతోంది. పాకిస్తాన్ తీవ్రవాదం గురించి ఒక్క మాట ట్రంప్ మాట్లాడతలేడు. ఈ 10 రోజుల్లో మీరు ట్రంప్ నోట టెర్రరిస్ట్ అనే పదం వాడి ఇంత ఓపెన్గా పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నాడు. F-16 ప్యాకేజ్ ఇచ్చాడు, $393 మిలియన్, $1 బిలియన్ IMF లోన్ ఇచ్చాడు. ఆఖరికి ట్రంప్ ఫ్యామిలీ కంపెనీతో పాకిస్తాన్ క్రిప్టో కరెన్సీ ఒప్పందం చేసుకుంది. ఆ కంపెనీలో 60% స్టేక్ హోల్డర్ ట్రంప్ ఫ్యామిలీ. సో ఇవన్నీ పాకిస్తాన్తో నడుస్తున్నాయి. మనం వెళ్ళామో అమెరికా కోసం ఇరాన్ వదులుకుంటాం, అమెరికా కోసం చైనా వ్యతిరేక కూటమిలో చేరుతాం. మన అమెరికా కోసం చైనా వ్యతిరేక కూటమిలో చేరితే చైనా వాడు మనకు అనుకూలంగా ఎందుకుంటాడు చెప్పండి నాకు? ఇది సింపుల్ క్యాలిక్యులేషన్ కదా. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి చైనా వ్యతిరేక కూటమిలో ఇండియా చేరిపోతుంది అమెరికా కోసం. మరి చైనా వాడు మనకెందుకు సపోర్ట్ చేస్తాడు? పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాడు. అమెరికా కోసం ఇరాన్తో సంబంధాలు తెగదెంపులు చేసుకుంటాం. ఇరాన్ వాడు ఏం చేయాలి? కానీ పాకిస్తాన్ వాడు మాత్రం అటు అమెరికాతో, ఇటు చైనా, ఇరాన్లతో ఏకకాలంగా రాజకీయం ఆడతాడు. రష్యాతో కూడా వాడు రాజకీయం ఆడతాడు. సో మరి ఈ మన ఫారిన్ పాలసీ మనం ఆలోచించాలి కదా. మన ఇంట్రెస్ట్లు మనం ముఖ్యం కదా. మనకు చైనాతో ఘర్షణ పడే దగ్గర ఘర్షణ